నేను దేవుని దగ్గరికి వెళ్తూ, దేవుని సముఖంలోనికి వెళ్తూ నా స్థితిని చూసుకుంటే దేవుడు మనం ఏం చేస్తున్నామంటే సిగ్గుపరుస్తున్నాం, అంటే దేవుణ్ణి అవమానపరుస్తున్నాం అన్న సంగతిని మనం ఆలోచించాలి. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు అంటే నీ ప్రతి అవిధేతను క్షమించి, నీ మీదకి వచ్చే ప్రతి శిక్షను క్షమించి ఆయన విడిపించగలిగిన శక్తివంతుడు. ఆయన కనికరము చూపుటలో ఏమై ఉన్నాడు అంటే సంతోషించేవాడై ఉన్నాడు. మన పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పాడవేసి మనకేం చేస్తాడంటే ఆయన అద్భుతాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాడు, వింతైన కార్యాలను జరిగిస్తాడు. ఆయన కనికర్రపడి మన ప్రతి అవిధేతను సముద్రపు అగాధములో పాడవేస్తాడు. సముద్రములో ఆయన దగ్గరికి వెళ్తే నీ పాపం అంతటిని సముద్రపు అగాధంలో పాడేస్తాడన్న సంగతిని నువ్వేం చేయాలంటే ఆలోచించి ఆయన చేసే అద్భుతాన్ని గురించి అవగాహన కలిగి ఉండగలగాలి. దేవుని సన్నిధిలో ఆయన ఏమై ఉన్నాడో అన్న సంగతిని మనం ఆలోచించగలగాలి. మనం ఏమై ఉన్నామన్న సంగతిని ఆలోచించడానికి వీల్లేదు. ఆయన దగ్గర నుంచి మనం అద్భుతాన్ని పొందుకోవాలి అంటే ఆ అద్భుతాన్ని చేసే దేవునికి మనం ఏం చేయాలంటే అవకాశం ఇవ్వగలగాలి. మీకా చెప్తున్నాడు, దేవుడు చేసే అద్భుతాన్ని మనము చూడగలగాలి. ఎందుకు అంటే ఆయన ఏమై ఉన్నాడంటే కనికరము చూపుటలో సంతోషించేవాడు. ఆయన నిత్యము కోపం ఉంచడు, ఆయన క్షమించే దేవుడు. ఆయన దగ్గరికి వెళ్తున్నా ఆయన ఇంకా కోపంగా ఉన్నాడు అనుకున్నావేమో, ఆయన ఇంకా కోపంగా ఉన్నాడు. ఆయన కోపం నిన్నే అయిపోయింది. ఈ దినాన్ని ఆయనకి ఏమైందంటే నూతనంగా వాత్సల్యత పుట్టింది ఆయనకి. ఈ నూతనమైన వాత్సల్యతలో నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన ప్రభువా నువ్వు అద్భుతం చేసే దేవుడు అయ్యా అని దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఆలోచిస్తామో ఆయన ఏం చేస్తాడంటే ఆ నూతనంగా పుట్టిన వాత్సల్యతలోంచి దేవుడు కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా.